హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఉసిరికాయ పులిహోర. దీన్ని చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలంటే ఉసిరికాయలని ఇలా పులిహోర చేసుకొని చాలా బాగుంటుంది. ఇలా ఉసిరికాయలని నీట్గా వాష్ చేసుకొని ఒక ముక్కల్లా కట్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఆల్రెడీ వండేసుకున్నాను నేను. ఇలా మంచి చల్లారపరచుకోవాలి రైస్ని. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో పల్లీలు నేను కాస్త ఎక్కువ వేస్తాను. పల్లీలో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పల్లీలు ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఎక్కువగా వేస్తాను. యాక్చువల్గా పల్లీలు అనేది వేగినాక వెంటనే మనము క్రిస్పీగా ఉండాలంటే దీన్ని మనం అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దేంట్లో అయితే అన్నం వేసుకున్నామో అలా అయితే మంచి క్రిస్పీగా ఉంటాయి. నేను మర్చిపోయి ఆవాల జీలకర్ర కూడా వేశాను. అలా కాకుండా ఫస్టే ఈ పల్లీలు వేగినాక వెంటనే అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్టపటలాడాక దాంట్లో మీకు రుచికి పడ కారం, మీకు తగినంత కారం, ఇలా అంటే పచ్చిమిర్చి ఒక 3, తర్వాత ఎండుమిర్చి 2 వేసుకొని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత కాస్త కరివేపాకు, తర్వాత మనము ఉసిరికాయ వేసుకున్నాం కదా పేస్ట్, అది వేసుకొని తర్వాత 5 నుండి 6 వరకు ఎల్లిపాయలు మంచి స్మాష్ చేసుకొని అది వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేయించుకున్నాక దీంట్లోనే పసుపు కూడా వేసుకోండి. తర్వాత ఇది బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోలేం కాబట్టి దీంట్లో సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇదంతా వేసుకొని మనకు ఈ ఉసిరికాయ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు పడుతుంది. ఆ 2 నిమిషాల తర్వాత మనము వండుకున్న రైస్ ఉంది కదా, ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఆ రైస్ని ఇప్పుడు వేసుకొని తర్వాత దీంట్లోనే కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి. మళ్ళీ 2 సార్లు కలపడం ఎందుకు, వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నుండి 3 నిమిషాలు బాగా కలపాలి కలిసేలాగా. తర్వాత కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు ఇలాగే ఫ్లేమ్ పైనే ఉంచాలి. ఎందుకంటే రైస్కి బాగా పడుతుంది మనకు ఉసిరికాయ పేస్ట్ అనేది. ఇప్పుడు అంతే అండి, రెడీ అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అంతే, రెడీ అయిపోయినట్టు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇంకేం ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.